నమస్తే అమ్మా. అన్న ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పల్నాడుకి రెండోసారి ఆయన పరామర్శించడానికి వచ్చారు. ఇలాంటి ఘటన వినుకొండ నియోజకవర్గంలో ఒకటి చోటు చేసుకుంది. మళ్ళీ పల్నాడులో చోటు చేసుకున్న దాన్ని అంటే ఎలక్షన్ తర్వాత జరిగిన దాన్ని మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన పల్నాడుకి రావడం జరిగింది. మరి పల్నాడుకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. అసలుకి పోలీసులు ఎందుకని అడ్డుకోవడానికి ప్రయత్నించుంటారంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతానికి, పల్నాడు జిల్లాకి ఇది రెండోసారి రావడం. గతంలో వినుకొండలో రషీద్ అనే ఒక ముస్లిం సహోదరుడికి బ్రూటల్గా హతమార్చినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పట్టణానికి వచ్చేసినప్పుడు అశేష జనావాహి, ఎవరు ఊహించలా జగన్ వస్తే ఇంతమంది జనం వస్తారు. అది ప్రతిపక్షంలో ఓడిపోయి అప్రాక్స్ 1 month కూడా కాల, అప్పటికి పార్టీ ఓడిపోయి అప్పటికి 1 month కూడా కాల. అలాంటి పరిస్థితుల్లో జగన్ మొట్టమొదటిసారిగా కొంతమంది నాయకులు ఓడిపోయిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అసలు బయటికి రావడానికే పరిస్థితి లేదు. అలాంటి వ్యవస్థలో నుంచి జగన్ ఓడిపోయిన తర్వాత 4 రోజులకే బయటకు వచ్చాడు. రషీద్ అనే ముస్లిం సహోదరుని అతి దారుణంగా హతమారిస్తే వాళ్ళని పరామర్శించడానికి వినుకొండ పట్టణానికి వస్తే ఆ రోజు చూసిన జనావాహి మీరు చూశారు పల్నాడు జిల్లా గురించి. అదేవిధంగా ఈరోజు మన రెంటపాళ్ళ గ్రామంలో ఉప సర్పంచ్ సహోదరుడు పోలీస్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తారీఖునే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది డిలే అయిపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. దానికి కొంత పోలీస్ ఆంక్షలు విధించారు. దాదాపుగా 25 పోలీస్ అవుట్ చెక్ పోస్టులు పెట్టినా కానీ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వాళ్ళని రాకుండా ఆపాలని చెప్పేసి నాయకులని కూడా రాకుండా ఆపాలని దాదాపుగా 25 పోలీస్ అవుట్ చెక్ పోస్టులు పెట్టి 1400-1500 మంది పోలీసుల్ని, ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు ఎంతమంది ఉన్నా కానీ 1400-1500 మంది పోలీసుల్ని వాళ్ళు మోహరించి మ్యాక్స్ 10-11 గంటల దాకా వాళ్ళు ఏదో జస్ట్ నామకే వాస్తే ఆపగలిగారు తప్ప తర్వాత జరిగిన జగన్ జన ప్రభంజనం చూసారా? మీరు చూసారా? పల్నాడులో జగన్ జన ప్రభంజనాన్ని ఆపగలిగారా? పోలీస్ శాఖ వారు 3 అంటే 3 కార్లు, 100 మంది జనం అంతే రావాలి, ఎక్కువ రావడానికి మేము అనుమతించట్లేదు అని చెప్పేసి పోలీస్ శాఖ వారు గౌరవ ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పిలవలా, ఒక కార్యకర్తని పిలవలా, ఒక నాయకుడిని పిలవలా. నేను నా పార్టీ కార్యకర్త, నా పార్టీ నాయకుడు, రెంటపాళ్ళ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ నా మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి, కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నేను వెళ్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారు. అంతే, జస్ట్ అంతే. అంటే ఎందుకు వచ్చారు మరి? పబ్లిక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అసలు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? అంతమంది 1500 మంది పోలీసులు, 25 చెక్ పోస్టులు అంటే మాటలేమి కాదు. అంతమందిని దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడానికి గల కారణం ఏంటంటారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం మాత్రమే. మీరు 20 కాదు 200 చెక్ పోస్టులు పెట్టుకున్నా కానీ, 2 లక్షల మంది పోలీసులు తెచ్చుకున్నా కానీ జగన్ మీద ఉన్న ప్రేమని, జనాల్లో జగన్ మీద ఉన్న ప్రేమని చంపలేరు. జగన్ మీద ఉన్న ప్రేమని చంపలేరు. ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకాలు కలిగించినా కానీ అంతమంది జనం వచ్చారు కదా. మరి మీరు ఆంక్షలు విధించారు కదా. ఆంక్షలు విధించింది జగన్మోహన్ రెడ్డి గారికే కదా, ప్రజలకు కాదు కదా. మరి ప్రజలు వచ్చేసారు కదా. ప్రజలు ఏం చేద్దాం మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద
అశేష ప్రేమ పెంచుకున్న జనాల్ని మరి మీరు ఎలా ఆపగలుగుతారు? అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ షరతుల్ని ఉల్లంఘించి అంటే 100 మందిని ఆయన 100 మందికే పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు, పల్నాడు ఎస్పీ గారు. మరి ఈ ప్రజలు వాళ్ళకి కార్యకర్తలకి తెలుసు కదా ఇక 100 మందికే పర్మిషన్ ఇచ్చారు, మనం వెళ్ళకూడదని తెలుసు. అలా రావటం వల్లే కదా ఇద్దరు మరణించారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం వల్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇందాక కూడా చెప్పాను నీతో, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నానని ఒక ప్రకటన చేసి వచ్చారు తప్ప మీరు రండి అని ఎక్కడా ఏ కార్యకర్తకి కానీ ఏ నాయకుడికి కానీ చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అశేషమైన ప్రేమతో, అపారమైన ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చూడాలి అనే ఒక ఆశతో చాలామంది వచ్చారు. మీరు అడిగారు 2 చనిపోయారు అని చెప్పేసి. సరే, ఆ 2 చనిపోయిన వాళ్ళలో కూడా ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ వెహికల్ క్రాష్ చేయడం వల్ల చనిపోయారని చెప్పేసి పోలీసు వారే ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. కానీ దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. జగన్ కాన్వాయ్ గుద్దింది, జనం చచ్చిపోయారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అంటే ఒక ప్రైవేట్ వెహికల్ క్రాష్ చేయడం వల్ల అతను షోల్డర్కి గాయమైంది, అతను కింద పడ్డాడు, షోల్డర్ మీద బండి ఎక్కింది అని చెప్పి ఒక పోలీస్ అధికారి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసాం రెండో వ్యక్తి అరుగు మీద అతను అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆశతో ఎదురు చూసి ఎండ దెబ్బకి, పాపం వీళ్ళ దెబ్బకి వర్షాలు కూడా పడలేదు, ఎండ బీభత్సంగా వస్తుంది, అది వేరే విషయం అనుకో. ఎండ దెబ్బకి తట్టుకోలేక అరుగు మీద కూర్చొని సేద తీరుతా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పాపం కుప్ప కూలిపోయాడు. వాళ్ళిద్దరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మహేష్ రెడ్డి గారు కానీ, బ్రహ్మనాయుడు గారు, విడుదల రజనీ గారు, సుధీర్ భాగవ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి కుటుంబాలని పరామర్శించడం జరిగింది. ఏదైతే టాటా సఫారీ కారు క్రాష్ అయ్యి ఒక మనిషి చనిపోయాడో, మన ఒక కార్మికుడు చనిపోయాడు, అతని కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మన రెండో వ్యక్తి మనకు చనిపోయిన అస్వస్థతకు గురై చనిపోయిన రెండో వ్యక్తికి మన కార్యకర్తకు కూడా అతని దగ్గర కూడా మన ఈ నాయకులంతా వెళ్ళారు. వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పారు. ఇంకేం కావాలి మనకి?